దాస్గన్ మహారాజు ఏ ఏ సత్పురుషుల యొక్క చరిత్రను వారు రాశారు, వారు ఏ ఏ ప్రాంతాలను సందర్శించారు, ఆ మహాత్ములు నడయాడినటువంటి ఆ నేల యొక్క మట్టిని సేకరించారు. ఇప్పుడు దాస్గన్ మహారాజ్ గారు సాయిలో ఐక్యమైన తర్వాత వారి యొక్క వస్త్రాలను తీసుకొచ్చి గొరాటేలో సమాధి చేయాలనుకున్నారు. వస్త్ర సమాధి గొరాటేలో ఉంటుంది కదా, ఆ వస్త్ర సమాధి చేస్తే అందులో గొప్పతనం ఏముంటుంది? దాస్గన్ మహారాజ్ గారు ఎవరి సత్పురుషుల యొక్క చరిత్రలైతే రాశారు, ఆ సత్పురుషులు నడియాడినటువంటి నేల అన్ని చోట్ల నుంచి కూడా పిడికెడు మట్టిని తీసుకొచ్చి వారి శిష్య బృందము దాస్గన్ మహారాజ్ వస్త్ర సమాధిలో ఆ మట్టినంతా కూడా, అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు, దాస్గన్ మహారాజు అనేక యాత్రలు చేశారు. పూరి వెళ్ళారు, కాశీ వెళ్ళారు, మహేశ్వర క్షేత్రంలో స్తవనమంజరి రాశారు. ఇలా వారు వెళ్ళినటువంటి క్షేత్రాలు, వారు నివసించినటువంటి పండరీపురం, సద్గురువు ఆశ్రయం దొరికినటువంటి షిరిడి, ఇట్లా దాదాపు 1500 పుణ్యక్షేత్రాలకు పైగా అక్కడ ఉన్నటువంటి పుణ్యమైనటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి వారి వస్త్ర సమాధిలో ఉంచారు. ఇంతకంటే గొప్ప గౌరవం ఎవరికి లభిస్తుంది? దాస్గన్ మహారాజు వస్త్ర సమాధిని దర్శించుకోవాలనేటువంటి ఆరాటం నాలో ఎందుకుంటుంది తెలుసా? ఒక్క దాస్గన్ మహారాజు వస్త్ర సమాధికి నమస్కరిస్తే కొన్ని వేల పుణ్యతీర్థాల నేలకు అది నమస్కరించినట్టు. బాబా దాస్గన్ మహారాజు యొక్క దాస్య భక్తికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం.